నమస్కారం. ఒక అడవి ఉంటుంది. ఆ అడవి గుండా 3 కప్పలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒక ఊరికి వెళ్తూ ఉంటాయి ఆ 3 కప్పలు. కప్పలు వెళ్ళేటప్పుడు వాటి వెళ్ళే దారిలో ఒక పెద్ద కందకం ఉంటుంది. ఆ కందకంని చూడకుండా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఆ 3 కప్పలు ఆ కందకంలో పడిపోతాయి. కందకంలో పడిపోయిన తర్వాత ఆ కప్పలు కందకంలో నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే అవి ప్రయత్నం చేసేటప్పుడు కందకం బయట ఉన్న కొన్ని కప్పలు ఉంటాయి. కొన్ని కప్పలు వాటికి సలహాలను ఇస్తుంటాయి. ఆ కందకంలో పడ్డ వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేరు, కాబట్టి మీరు ప్రయత్నం చేయకండి, మీ ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది, కాబట్టి మీరు ఎవరూ ప్రయత్నం చేయకండి అని ఆ బయట ఉన్నటువంటి కప్పలు చెప్తూ ఉంటాయి. చెప్తూ ఉంటే ఒక కప్ప వాటి మాటలు విని ఎటువంటి ప్రయత్నం చేయదు. ఆ 3 కప్పల్లో ఒక కప్ప ఎటువంటి ప్రయత్నం చేయదు. ఇంకొక రెండవ కప్ప కొద్దిగా ప్రయత్నం చేస్తుంది బయటకు రావడానికి. ప్రయత్నం చేసి అలసిపోయి అది కూడా తన ప్రయత్నాన్ని ఆపివేస్తుంది. కానీ మూడవ కప్ప ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా నిరంతరంగా ప్రయత్నించి ఆ కందకంలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే ఆ కప్పకు అడుగుతారు, నువ్వు ఎలా బయటకు వచ్చావు మరి అని అడిగితే, మరి వీళ్ళందరూ నీకు చెప్తున్నారు కదా నువ్వు బయటకు రాలేవు అని, మరి నువ్వు ఏ విధంగా బయటకు వచ్చావు, ఎలా బయటకు వచ్చావు అని అడుగుతారు. అడిగితే అదేమంటుందంటే, నాకు చెవులు వినిపించవు, నాకు చెవుడు ఉంది, ఎవరేమన్నారో ఏమీ నాకు తెలియదు, నేను నా ప్రయత్నాన్ని నేను కంటిన్యూగా చేశాను, కాబట్టి నా ప్రయత్నం ఫలించి నేను బయటకు వచ్చాను అని చెప్తాను. అంటే ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మీరు మీ ప్రయత్నం మాత్రమే చేయాలి, కానీ వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నిరాశపరిచారు, నిరుత్సాహపరిచారని మీరు ప్రయత్నాన్ని ఆపివేయవద్దు. మీరు ప్రయత్నం చేస్తే మీకు తప్పనిసరిగా విజయం లభిస్తుంది అని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం.